హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బగారా రైస్ మటన్ కర్రీ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ బగారా రైస్ చేసుకోవడానికి చిన్న కడాయిలో 4 స్పూన్స్ గీ అండ్ 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. రెండు సమానంగా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ సన్నగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వచ్చాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులోనే 2 బంచెస్ పుదీనా, 2 బంచెస్ కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసాక అది దగ్గరికి మగ్గాక ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, 1 స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఒక 4 పీసెస్ పచ్చిమిర్చి, తర్వాత బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ అట్లానే ఉడకబెట్టుకొని స్టవ్ ఆపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నేను ఈ బగారా రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. నేను ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ నానబెట్టుకున్న తర్వాత వాటర్ పక్కన తీసేసేయండి. వాటర్ పక్కన తీసేసి ఈ కడాయిలో ఉన్నది మొత్తం ఈ కంటెంట్ మొత్తం అందులో వేసేసాక నేను ఇక్కడ 4 కప్స్ రైస్కి 7 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. అంటే మనం 4 కప్స్ రైస్కి 8 గ్లాసెస్ పోస్తాం కదా జనరల్గా. సో ఇక్కడ 7 గ్లాసెస్ పోయాలి. మీరు ఎన్ని కప్స్కి అన్ని డబల్ ఎసరు వేస్తాం కాబట్టి 1 గ్లాస్ తక్కువ వేసుకుంటే అన్నం మెత్తపడకుండా టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. అట్లా వాటర్ పోసుకున్నాక మీకు టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకొని అంతా కలిపేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత రైస్ కుక్కర్లో పెట్టేసేయండి. పెట్టేశాక అన్నం ఉడికేటప్పుడు ఒకసారి ప్లగ్ ఆఫ్ చేసుకొని కిందికి మీదికి బాగా కలుపుకోండి. రైస్ అంటే అన్నీ కలిసేటట్టు కలుపుకొని వదిలేసేయండి. నెక్స్ట్ ఎందుకంటే అట్లా కలిపితే ఏంటంటే మనకి ఈవెన్గా అన్నీ కలుస్తాయి, ముద్దలు కట్టకుండా ఉంటుందన్నమాట. తర్వాత మటన్ కర్రీకి వస్తే మటన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక 2 ఆనియన్స్, 2 పెద్ద సైజ్వి చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసాక అది గోల్డెన్ బ్రౌన్ వచ్చాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మటన్ నీట్గా క్లీన్ చేసుకొని వేసుకున్న తర్వాత అందులోనే పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసుకోండి. అది బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అట్లానే వదిలేసేయండి. వదిలేసాక ఒక 5 అంటే మీకు గ్రేవీ కావాలనుకుంటే 5 పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకోండి. నార్మల్గా దగ్గరికి కావాలంటే ఒక 3 to 4 సరిపోతుందండి. ఇంకా మీ గ్రేవీని బట్టి టమాటో యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే ఇలాచి, లవంగం, మిరియాలు మీ కారంని బట్టి మీరు తినే ఘాటుని బట్టి మిరియాలు వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నాను. అది వేసాక కొత్తిమీర వేసేసి నేను 1/2 kg మటన్కి ఇక్కడ 1 గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. పోసాక అన్ని దగ్గరికి కలుపుకొని మీ దగ్గర మటన్ మసాలా ఉంటే వేసుకోండి. ప్రస్తుతం నా దగ్గర అయితే లేదు. నెక్స్ట్ కుక్కర్ విజిల్ పెట్టేసుకొని 15 to 20 మినిట్స్ అట్లానే వదిలేసేయండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విజిల్స్ మీరు 15 to 20 మినిట్స్ వదిలేసేయండి. ఎందుకంటే మటన్ కదా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ పోయాక కుక్కర్ తీసేసి సర్వ్ చేసుకోవడమే. కుక్కర్లో అంటే చాలామందికి కుక్కర్లో మటన్ కర్రీ టేస్ట్ రాదు, టేస్ట్ పోతుంది అనుకుంటారు. కానీ ఇక్కడ పీసెస్ మెత్తగా ఉంటే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది అండ్ డైజెషన్ కూడా మంచిగా అవుతుందండి. ఫాస్ట్గా కూడా కర్రీ అయిపోతుంది. అంటే ఈ బిజీ స్కెడ్యూల్లో అందరికీ ఫాస్ట్గా అయిపోవాలి కదా, అందుకని కుక్కర్లో వండడమే బెటర్. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీ టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.